హరీష్ గారు అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ఆయన ఎలిమినేషన్ కి రీజన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే ఆయన ఎప్పుడు జోన్ అవుట్ గానే ఉంటారు, ఎప్పుడు ఎవరితో ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోరు. ఆ ఇంట్లో ఏమైనా ఒక కామెడీ స్కిట్స్ జరుగుతున్నా సరే, ఒక విషయం ఏదైనా జరుగుతున్నా సరే, ఎక్కడైనా ఒక ఇన్వాల్వ్మెంట్ అయితే ఆయన ఎక్కడ చూపించలేకపోయారు. అండ్ ఇంకో విషయం ఏంటిది, సెకండ్ పాయింట్ అంటే ఆయన గేమర్ గా ఎక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఫిజికల్ టాస్క్ లో అయినా సరే, ఎక్కడైనా సరే పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే నామినేషన్స్ వచ్చేసరికి మనం కంప్లీట్ గా డిఫరెంట్ హరీష్ గారిని, నామినేషన్సే కాదు, ఒక ఏమైనా గొడవ జరుగుతున్నా సరే, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా సరే, కంప్లీట్లీ డిఫరెంట్ హరీష్ గారిని అయితే మనం చూస్తున్నామనే నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు అట్లానే ఉంటుంది. సో అది. ఇంకొకటి ఏంటిది అని అంటే ఎప్పుడైనా సరే ఒక రెస్పెక్ట్ ని డిమాండింగ్ చేసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరి దగ్గర. కానీ నాకు అనిపించిన పాయింట్ ఏంటిది అని అంటే మనం చేసే యాక్షన్స్ వల్లనే పక్కన వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ మనం ఎప్పుడు రెస్పెక్ట్ డిమాండ్ చేసుకోకూడదు. ఆ డిమాండ్ చేసుకునే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఆయన మాటలు వదిలేసుకుంటూ ఉంటారు. ఆయన ఎంత మాటలు వదిలేస్తున్నా సరే పక్కన వాళ్ళు ఎప్పుడు అది పడుతూనే ఉండాలి. దాన్ని ఎదిరించి చెప్పడం కానీ, లేదా ఇది అంటే ఈ విషయం అని ఆయన చెప్పడానికి వచ్చినా సరే ఆయన ఎప్పుడు ఒక ఓపెన్ మైండెడ్ తో యాక్సెప్ట్ చేసేలాగా ఉంటారు అనమాట. సో దీని అందరి వలన ఆ ఇంట్లో హార్మోని కూడా కొంచెం మిస్ అయ్యేలాగానే అనిపించింది ఈయన వలన. సో ఇవన్నీ రీజన్స్ వల్లనే హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారని నాకు అనిపిస్తుంది. సో నా రీజన్స్ మీకు కరెక్ట్ అనిపిస్తున్నదా, లేదా మీరు ఏమైనా వేరే డిఫరెంట్ రీజన్స్ తో ఆయన ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? సో ఏమున్నా సరే మీ ఒపీనియన్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి.